నేను పక్కా చెప్తున్నా, దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, మీరు మాత్రం హైదరాబాద్ జనాలకు మీకు పాదాభివందనం చేసినా నేను ఏం చేసినా కూడా తక్కువనే నేను. ఎందుకంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ వరుసగా 2 సార్లు, ఒక్కసారి కాదు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవ్వలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించి మమ్మల్ని మళ్ళీ కార్పొరేషన్ 2వ సారి కూడా మా చేతిలో పెట్టింది. అట్లాగే మొన్న శాసనసభ ఎన్నికల్లో కులం లేదు, మతం లేదు, అన్ని కులాలు, అన్ని మతాలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు గుండెల్లో పెట్టుకున్నారు గులాబీ జెండాను. 24 సీట్లు హైదరాబాద్లో ఉంటే ఒక్క సీటు కూడా మీరు కాంగ్రెస్కి ఇయ్యలే. ఒక్కటంటే ఒక్క సీటు ఇయ్యలే కాంగ్రెస్కి, నమ్మలే మీరు. అట్లాగే ఒకటే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బలో బీజేపీకి పోయింది, ఒక్క సీటు తప్ప మొత్తం సీట్లు బీఆర్ఎస్కే మీరు అప్పచెప్పిండ్రు. మీకు అందుకే పాదాభివందనం చేసినా తక్కువనే, మీరు చేసిన మరి మేలుకు. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో 10,000 కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, మంచినీళ్లు, సీసీ రోడ్లు, మోరీలు చేయగలిగితే మంచి చేసినాం. 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన మొత్తం హైదరాబాద్ కలిపి, అలా శేర్లింగంపల్లికి కూడా ఒక 4,000 వచ్చినాయి. సరే, పిండి కొద్ది రొట్టె ఇంకా కూడా చేయాలని ఉండే, ఈసారి చేద్దాం ఇంకా అన్ననే ఒక ఆరాటం ఉండే. కానీ ఇవాళ కాంగ్రెస్కి అధికారం వచ్చింది, ఊర్లలో ఉండే ప్రజలు వీళ్ళు చూపెట్టిన ఆశలకు మోసపోయి వాళ్ళకు ఓట్లేసిండ్రు. ఓట్లేసిన వాళ్ళే ఇవాళ బాధపడి సర్పంచ్ ఎన్నికలు వస్తే మళ్ళా మంచిగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పి 40% దాకా సర్పంచులు మనోళ్ళని గెలిపించినారు. రేపు నిజంగా మార్పు అంటే ఒక ఇది మార్పుకు సంకేతం. నిజమైన మార్పు ఊర్లలో స్టార్ట్ అయింది. హైదరాబాద్లో కూడా చాలా అవుతుంది, ఎందుకంటే చూస్తున్నారు అందరూ నిజంగా వీళ్ళతో ఏమైనా అవుతుందా, ఏమైనా చేస్తారా అని. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఎట్లున్నది ప్రభుత్వం. ఇవాళ రెవెన్యూ మంత్రి కొడుకేమో గుండగాళ్ళని వేసుకపోయి ఇవాళ భూముల మీద పడ్డాడు, భూములలో పడి కబ్జాలు చేస్తున్నాడు. ఆయన మీద పాపం ఒక ఆయన ఎస్ఐ గారు, ఎస్ఐఓ సిఐఓ, ఆయన ఇన్స్పెక్టర్, ఆయన హబీబుల్లా ఖాన్, ఆయన పేరు హబీబుల్లా ఖాన్ అని చెప్పి నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు రెవెన్యూ మంత్రి కొడుకు దౌర్జన్యం చేస్తుంటే, భూముల కబ్జా చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టిండు. కేసు పెడితే ఇప్పుడు ఆ పోలీస్ ఆయన తీసుకుపోయి ఎక్కడో లూప్ లైన్లో వారేసిండ్రు. హబీబుల్లా ఖాన్కు ఇవాళ నిజాయితీగా పనిచేసినందుకు నజరానా ఇచ్చిండ్రు. ఏం నజరానా ఇచ్చిండ్రు? తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో ఊరవతల వారేసినారు. అట్లే ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది, తుపాకీ పెట్టినట పారిశ్రామికవేత్తలకు తలకు. ముఖ్యమంత్రి గారి ఇంటెన్క గెస్ట్ హౌస్లో తుపాకీ తలకు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు. ఇక ఇట్లా తయారైంది. ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు, పేరేమో గాంధీ, చేసే పనులన్నీ గాడ్సే